హలో క్రికెట్ లవర్స్, నేను మీ సోడి సాయి. మనం నిన్న ప్రెడిక్ట్ చేసినట్టే రాజస్థాన్ రాయల్స్ అయితే మ్యాచ్ గెలిచింది. అండ్ మనం లాస్ట్ 3 ప్రెడిక్షన్స్లో 3 మ్యాచెస్ గెలిచినాం. అండ్ మనం ఏ ప్లేయర్స్ అయితే కీ ప్లేయర్స్ అవుతారు అనుకున్నామో వాళ్ళే కీ ప్లేయర్స్ అయినారు. ఒక పంత్ అండ్ జురెల్ ఫ్లాప్ అయినారు తప్ప ఇంకా ఏ ప్లేయర్ కూడా ఫ్లాప్ అవ్వలేదు. మొహమ్మద్ షమి ఖచ్చితంగా పవర్ ప్లేలో స్ట్రైక్ చేస్తాడని చెప్పిన పవర్ ప్లేలో స్ట్రైక్ చేసిండు. ప్రిన్స్ యాదవ్ వికెట్స్ తీస్తాడని చెప్పిన వికెట్స్ తీసిండు. మోషిన్ ఖాన్ కూడా వికెట్స్ తీసినాడు. రవీంద్ర జడేజా అయితే చెప్పొద్దు, సూపర్గా పర్ఫామ్ చేసినాడు. నేను కీ ప్లేయర్స్లో రవీంద్ర జడేజానే అని మరీ చెప్పిన కీ ప్లేయర్ అయినాడు. అండ్ రియాన్ పరాగ్ హ్యాండే ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పిన అండ్ హ్యాండే ఇన్నింగ్స్ ఆడిండు. సూర్యవంశి ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాడని చెప్పిన ఫ్లాప్ అయినాడు. అండ్ జైస్వాల్ కూడా మంచి ఇన్నింగ్సే ఆడినాడు. అండ్ ఓవరాల్ చూసుకుంటే మన ఫ్లాప్ ప్లేయర్స్ అందరు ఫ్లాప్ అయినారు. ఏ ప్లేయర్ కూడా హిట్ అవ్వాలి. మనం ఇవాళ జరగబోయే సిఎస్కే వర్సెస్ ఎంఐ ప్రివ్యూ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ కవర్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్స్ విత్ టీమ్ న్యూస్. మనం టీమ్ న్యూస్ చూసుకుంటే సిఎస్కే నుంచి ధోని ఈ మ్యాచ్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విల్ జాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాడు ముంబై ఇండియన్స్కి. సో గుడ్ న్యూస్ ఫర్ బోత్ ద టీమ్స్. దట్స్ ఇట్ టీమ్ న్యూస్. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుందాం. మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 7 ఐపీఎల్ మ్యాచెస్లో సిఎస్కే 5 times విన్ అయింది అండ్ ముంబై 2 times మాత్రమే విన్ అయింది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో నేను ముంబైయే విన్ అవుతుందో ప్రెడిక్ట్ చేస్తున్నా. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. 3 మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే ముంబైలో 7:30 PM స్టార్ట్ అవబోతుంది. బ్యాటింగ్ కండిషన్స్ అయితే సూపర్ అని నేను చెప్తా. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చి 180 అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కోర్ మాత్రం 190+ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్లో ఈ గ్రౌండ్లో పేసర్స్కి 62 వికెట్స్ పడినాయి అండ్ స్పిన్నర్స్కి జస్ట్ 28 వికెట్స్ మాత్రమే పడినాయి. అండ్ లాస్ట్ 8 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 3 times విన్ అయినారు అండ్ చేజింగ్ చేసిన వాళ్ళు 5 times విన్ అయినారు. నాకు తెలిసి టాస్ గెలిచిన క్యాప్టెన్ చేజింగే ప్రిఫర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రౌండ్లో పేసర్స్ చాలా ఇంపార్టెంట్. సో బుమ్రా ఎప్పుడు స్ట్రైక్ చేయలేదని డిస్కస్ చేస్తున్నాం కదా, ఇవాళ మ్యాచ్లో కూడా బుమ్రా డిస్కస్ చేస్తాడు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు జస్ప్రీత్ బుమ్రా పక్కా స్ట్రైక్ చేస్తాడని చెప్పిన డెఫినెట్గా స్ట్రైక్ చేసినాడు ఫస్ట్ బాల్. సో అదే వాళ్ళ విన్నింగ్కి మెయిన్ పాయింట్ అయ్యింది. మనం ఇప్పుడు ప్రాబబుల్ 12 అయితే చూసేద్దాం. ప్రాబబుల్ 12 చూసుకుంటే ఫర్ సిఎస్కే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, షాట్, సర్ఫరాజ్ ఖాన్, బ్రేవిస్, దుబే, ఓవర్టన్, అంశుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి. ఎంఎస్ ధోని కూడా స్క్వాడ్లో ఇంక్లూడ్ అవుతాడనే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉన్నాయి. బట్ ఏ ప్లేయర్ని రీప్లేస్ చేస్తాడన్నది ఇప్పటికీ డౌట్గానే ఉంది. సో కొన్ని చేంజెస్ అయితే చేస్తారు చెన్నై వాళ్ళు. అండ్ మనం ఇప్పుడు ముంబై ప్రాబబుల్ 12 చూసేద్దాం. ముంబై ప్రాబబుల్ 12 అయితే డికాక్, ధనేష్, నమందీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షర్ఫానీ రుదర్ఫర్డ్, శాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్, అశ్విని కుమార్ లాస్ట్ మ్యాచెస్ 4 వికెట్స్ తీసినాడు. చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసినాడు. సో అతన్ని రీప్లేస్ చేస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయ. బట్ షెర్ఫానీ రుదర్ఫర్డ్ని మేబీ విల్ జాక్స్తో రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే విల్ జాక్స్ ఆల్రౌండర్, స్పిన్ కూడా చాలా మంచిగా ఇస్తాడు. సో నేను విల్ జాక్స్ని ప్రిఫర్ చేస్తారేమో అవైలబుల్ ఉంటే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దట్స్ ఇట్ ప్రాబబుల్ 12 ఫర్. మనం ఇప్పుడు ప్లేయర్ స్టార్ట్ చేసుకుందాం. ఎంఐ బ్యాటర్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్. సిఎస్కే బౌలర్స్ అందరు కొత్త వాళ్ళ స్టాట్స్ ప్రొవైడ్ చేయడం చాలా కష్టమైంది. ఓవర్టన్ కానీ సింగ్ కానీ వీళ్ళందరూ కొత్త బౌలర్స్. సో కొన్ని స్టాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, అవి మనం చూద్దాం. క్వింటన్ డికాక్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్. క్వింటన్ డికాక్ ఇంతవరకు నూర్ అహ్మద్కి అవుట్ అవ్వలేదు, బట్ 17 runs అయితే స్కోర్ చేసినాడు. సూర్యకుమార్ యాదవ్ 12 runs స్కోర్ చేసినాడు అండ్ ఒక్కసారి మాత్రమే అవుట్ అయినాడు. అండ్ ఇప్పుడు తిలక్ వర్మని చూసుకుంటే తిలక్ వర్మ 22 runs చేసినాడు అండ్ 1 time కూడా అవుట్ అవ్వలేదు. అది మంచి రికార్డ్ అనే చెప్పొచ్చు. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేసినాడు కాబట్టి చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ముంబై కరెక్ట్గా లైనప్ లేదు. కరెక్ట్ లైనప్లో వాళ్ళు ఒక ప్లేయర్కి ఒక పొజిషన్ అనేది ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారని చెప్పిన. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అదే చేసినారు. 2 down మందిని పంపించి హరీ లేకుండా 3 down తిలక్ వర్మను పంపించినాడు. తిలక్ వర్మ సెంచరీ చేసినాడు టఫ్ పిచ్లో కూడా. సో వాళ్ళ దగ్గర బ్యాటింగ్ ఉంది, పవర్ ఉంది, ఇంటెంట్ ఉంది. కానీ వాళ్ళు మిస్ అయ్యేది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ జస్ట్ కన్ఫ్యూజన్లో వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ని మిక్సప్ చేస్తున్నారు కాబట్టి విన్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్ వాళ్ళే విన్ అవుతారు. వాళ్ళు మంచి ఫామ్లోకి వచ్చినారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఇప్పుడు వర్సెస్ ముఖేష్ చౌదరి చూద్దాం. సిఎస్కే బ్యాటర్స్ 8 runs స్కోర్ చేసినాడు. క్వింటన్ డికాక్ 0 times అవుట్ అయినాడు. సూర్యకుమార్ యాదవ్ 15 runs స్కోర్ చేసినాడు అండ్ 0 times అవుట్ అయినాడు. తిలక్ వర్మ 11 runs స్కోర్ చేసినాడు, 2 times అవుట్ అయినాడు.
అండ్ హార్దిక్ పాండ్యా 19 రన్స్ స్కోర్ చేసినాడు అండ్ ఓన్లీ 1 డిస్మిసల్. ముఖేష్ చౌదరి కూడా చాలా న్యూ బౌలర్, ఎక్కువ మ్యాచ్ ఆడలేదు సిఎస్కేకి. అసలు సిఎస్కే ప్లేయర్స్ అవ్వరు, అందరు ఫ్రెష్ టీమ్ కాబట్టి వాళ్ళ స్టాట్స్ చాలా కష్టం అండ్ డిస్మిసల్స్ కూడా మ్యాచ్అప్స్ కూడా అంతే తక్కువ ఉన్నాయి. బట్ నేను కీ ప్లేయర్ లిస్ట్లో మీకు ఎవరు ఏ మ్యాచ్అప్ అవుతారని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు సిఎస్కే బ్యాటర్స్ వర్సెస్ ఎంఐ బౌలర్స్ చూద్దాం. సంజు శాంసన్ చూసుకుంటే అగైనెస్ట్ బుమ్రా 52 రన్స్ స్కోర్ చేసినాడు అండ్ 3 times అవుట్ అయినాడు. 3 times అవుట్ అంటే మంచి మ్యాచ్అప్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్ లాగానే బుమ్రాకి ఫస్ట్ ఓవర్ ఇచ్చి సంజు శాంసన్ మీద లేదా రుతురాజ్ గైక్వాడ్ మీద అటాక్ చేపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గైక్వాడ్ ఫామ్లో లేడు కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవుతాడు బుమ్రాకి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రుతురాజ్ గైక్వాడ్ 46 రన్స్ స్కోర్ చేసినాడు. ఇంతవరకు బుమ్రా వికెట్ ఇవ్వలేదు. బుమ్రా ఎక్కువ పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్ వేయాడు అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇంతవరకు చాలా మంచి ఫామ్లో ఉండే. బట్ ఈ సీజన్ మాత్రం చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి మేబీ బుమ్రాకి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శివం దుబే గణేష్ బుమ్రా 10 runs ఓన్లీ 1 dismissal, నాట్ ఎ బ్యాడ్ మ్యాచ్అప్. సంజు శాంసన్ అగైనెస్ట్ శాంట్నర్ చూద్దాం. 18 runs అండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. దట్స్ ఎ గ్రేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ స్పిన్ని బాగా ఆడగలుగుతాడు అండ్ మిచెల్ శాంట్నర్ కూడా చాలా ప్రొఫెషనల్ స్పిన్నర్, చాలా మంచిగా వేస్తాడు కాబట్టి బీట్ అవ్వలేదంటే గుడ్ రికార్డ్ అని చెప్పొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ 9 runs కొట్టినాడు అండ్ ఇంతవరకు డిస్మిస్ అవ్వలేదు, గ్రేట్ న్యూస్. అండ్ శుభం దుబే 31 runs స్కోర్ చేసినాడు అండ్ ఇంతవరకు ఒక్కసారి మాత్రమే అవుట్ అయినాడు. సో శుభం దుబే స్పిన్ని చాలా మంచిగా ఆడతాడని మనందరికీ తెలుసు. సో రేపటి మ్యాచ్లో శుభం దుబే కూడా కీ ప్లేయర్ అవుతాడు. మనం కీ ప్లేయర్స్ లిస్ట్లో ఇవన్నీ మ్యాచ్అప్స్ అవన్నీ చెక్ చేద్దాం. మనం కీ ప్లేయర్స్ అయితే యూస్ చేద్దాం. ఈ మ్యాచ్కి ఏ బ్యాట్స్మెన్ కీ ప్లేయర్ అవుతాడు, ఎవరు ఫ్లాప్ అవుతారు అనేది మనం డిస్కస్ చేద్దాం. మ్యాచ్ విన్నర్ అయితే నాకు తెలిసి 70% ఛాన్స్ ముంబైయే గెలుస్తుంది. ముంబై హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తాను కదా, మ్యాచ్ ప్రెడిక్షన్ అనేది టాస్ తర్వాత, పిచ్ కండిషన్ తర్వాత, ప్రాబబుల్ 12 వచ్చిన తర్వాతనే డిస్కస్ చేయడం మ్యాచ్ విన్నర్ బెటర్. లేకపోతే మీరు మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ ప్రెడిక్టర్ కూడా ముందే చెప్పినా మీరు అస్సలు నమ్మొద్దు. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ అయితే చూద్దాం. కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫ్రమ్ ముంబై క్వింటన్ డికాక్ డెఫినెట్గా 25+ runs స్కోర్ చేస్తాడు. అండ్ నమందీర్ అన్న, తిలక్ వర్మ అన్న మంచి పెద్ద ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తిలక్ వర్మ ఫామ్లోకి వచ్చినాడు కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హార్దిక్ పాండ్యా నుంచి నేను ఒక చిన్న క్యామియో రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ బౌలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా వికెట్స్ తీస్తాడని. అండ్ బుమ్రా అండ్ శాంట్నర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేదంటే ఇద్దరు ముంబైకి వికెట్స్ తీస్తారు. బుమ్రా కూడా కొంచెం ఫామ్లోకి వచ్చాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో బుమ్రా నుంచి కూడా వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కీ ప్లేయర్స్ చూసుకుంటే సిఎస్కే నుంచి సంజు శాంసన్ 30+ runs స్కోర్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆయుష్ మాత్రే రూల్డ్ అవుట్ ఆఫ్ టోర్నమెంట్ కాబట్టి నేను కీ ప్లేయర్ లిస్ట్లో నుంచి తీసేసిన. అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఆర్ డేవిస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పెద్ద ఇన్నింగ్స్ ఆడని అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ సర్ఫరాజ్ ఖాన్కి ఇది హోమ్ గ్రౌండే, అతను రంజీకి కూడా ఇక్కడే ఆడతాడు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ శుభం దుబేకి కూడా హోమ్ గ్రౌండ్ ఇది. సో శుభం దుబే హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఓవర్టన్ అండ్ కంబోజ్ వీళ్ళిద్దరు వికెట్స్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఈరోజు మ్యాచ్లో. అండ్ మనం ఫ్లాప్ ప్లేయర్స్ చూసుకుంటే స్కై ఫ్లాప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అశ్విని కుమార్ కూడా ఇవాళ ఫ్లాప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎస్, లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ తీసినారు బట్ ఈ మ్యాచ్లో అయితే స్ట్రగుల్ అవుతాడు. అండ్ కజన్ ఫస్ట్ ఫ్లాప్ అవుతాడు. దనీష్ మల్వార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఫర్ ఎంఐ స్ట్రగుల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫ్లాప్ అవుతాడు. మాథ్యూ షాట్ ఫ్లాప్ అవుతాడు. నూర్ అహ్మద్ని కూడా చాలా ఈజీగా ఆడేస్తారు ఎంఐ బ్యాట్స్మెన్స్. సో నూర్ అహ్మద్ కూడా ఫ్లాప్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ముఖేష్ చౌదరి అండ్ జీ సింగ్ ఫ్రమ్ సిఎస్కే ఈ ప్లేయర్స్ అందరూ ఫ్లాప్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ అయితే డెఫినెట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఏదో 1 or 2 players మాత్రమే పర్ఫామ్ చేయట్లే అవుట్ ఆఫ్ 8. అండ్ ఫ్లాప్ ప్లేయర్స్ మనం చెప్పిన దాంట్లో ఒక్కరు కూడా పర్ఫామ్ చేయట్లే లాస్ట్ 3 matches నుంచి. ఇదేనండి ఈరోజు ప్రివ్యూ. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ స్టాట్స్ ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.